ఏంటి సీరియస్గా వేయించేస్తున్నాను అనుకుంటున్నారా? వీడియో స్టార్టింగ్ ఇది కొంచెం వేగినా ఎక్కువ వేగినా కొంచెం తేడా కొట్టేస్తుంది. చాలు కట్టేస్తున్నా. దాదాపు ఒక 3 నిమిషాల నుంచి 4 నిమిషాలు వేయించాను. ఏం చేయబోతున్నారు, ఏం చెప్తున్నారు, ఏం చూస్తున్నాము? కందిపప్పు ఎప్పుడు కూడా పప్పు చేసేటప్పుడు ముందలు వేయిస్తే చాలా మంచిదండి. చాలా టేస్ట్ వస్తుంది మనకి. ఆ స్మెల్ వేయించాలి ఇట్లాగా. ఇప్పుడు మీరు నీళ్ళు పోయండి. ఇప్పుడు మాట్లాడతా. ఈలోపు నాన్నట్టు ఉంటుంది. నాకు ఆ ఫీలింగ్ మీకు ఇంట్రడక్షన్ చెప్పేస్తాను. జనరల్గా దోసకాయ పప్పు అంటే చాలా ఈజీ, చాలా సింపుల్, చూడాల్సిన అవసరమే లేదు అనుకునే ఇది మనది. కానీ ఇది ప్యూర్ దోసకాయ పప్పు. అదేంటి మేము చేసేదంతా ఫేక్ దోసకాయ పప్పు అంటే మోడిఫైడ్ దోసకాయ పప్పుని మనం చేస్తుంటాము. మనకి అనుకూలంగా ఉండే దోసకాయ పప్పుని మనం చేస్తుంటాము. కానీ ఇదేంటంటే ఊర్లల్లో ఉండే దోసకాయ పప్పు పచ్చి కారం వేసి వండుతారు. అసలు మామూలుగా ఉండదన్నమాట టేస్ట్. ఆ టేస్ట్ ఎలా రావాలి అని చెప్పి నేను పెళ్ళైన కొత్తలో బయట దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. నేను చెప్తా, వండేటప్పుడు చెప్తాను. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, నూనె, కరివేపాకు, కొత్తిమీర. దట్స్ ఆల్. ఇంత సింపుల్ అంటే కారం కూడా లేదా? అవును, ఇంత సింపులే, కారం కూడా లేదు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. స్టోరీ నేను చేసేటప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే దీన్ని కొంచెం విజిల్స్ వేపించేద్దాం. రెండు కాదు 4. పప్పు మంచిగా మెత్తగా ఉడకనివ్వండి. మీ అందరికీ వచ్చే ఒక డౌట్ ఏంటంటే పప్పు కడగకుండా వేస్తే కరెక్టేనా కాదా అది ఎంత అంటారు. వెనుకటికి అంత పెస్టిసైడ్స్ చల్లేవాళ్ళు కాదు కాబట్టి కందులను అట్లా తెచ్చి వేయించేసేవాళ్ళండి. ఇప్పుడంటే కోసినాక ఏముంటుందండి పెస్టిసైడ్స్ వేసేది. అంతకుముందు దాని మీద పొట్టు అంతా ఉంటుంది కదా, పొట్టు తీసేశారు అంటే అది సమ్వాట్ క్యూర్ అయిందే కింద లెక్క. సో ఆ ఫ్యాక్టరీలో ఏమన్నా కింద మీద పడితే తప్పితే పెద్దగా కడగాల్సిందే లేదు. కడిగితే ఆ వేయించిన స్మెల్, ఆ ఫ్లేవర్ పోతుంది. నేనైతే కడగను, సరేనా? ఎప్పుడైనా నానబెట్టుకోవాల్సి వస్తే కూడా వేయించి నానబెట్టేస్తా. వేయించి కడగకండి పొరపాటున కూడా. ఈ దోసకాయ పప్పులో మెయిన్ డిఫరెన్స్ గోస్ టు పచ్చికారం. పచ్చిమిర్చి కారం వేయండి. అది కూడా ఇంకా వేరే కారం అవసరం లేకుండా కొంచెం సొర్రుమనెట్టే వేయండి, చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ వంట చేసేటప్పుడు పెద్ద పెద్ద ఉంగరాలు పెట్టేదాన్ని. ఇప్పుడు మానేశాను. ఉంగరాలకి అన్నీ తగులుతున్నాయని. గాజులు వేసుకునేదాన్ని, కాలుతున్నాయని అది కూడా మానేశాను. వంట చేసేటప్పుడు ఇది బెస్ట్ అండి. కొంచెం మట్టి గాజులు ఉంటే పర్వాలేదు, కానీ బంగారపు గాజులు అయితే అంటుకుంటున్నాయి, కాలుతాయి మనకి వేడి సగం మీద. అది కాలే వాళ్ళకి తెలుస్తుంది, కొత్త వాళ్ళకి అర్థం కాదు. మట్టి గాజులు అందుకనే పాతకాలం నుంచి వస్తున్నాయి మనకి, అవే బెటరు. నాకు అడ్డసీలు ఉంది కాబట్టి మట్టి గాజులు తొందరగా వేసుకోలేను, తెగిపోతుంది. చాలు, ఇట్లా నేను పక్కకు పెట్టేస్తున్నాను. వెల్లుల్లి కూడా దంచేస్తాను. ఇదిగోండి, వెల్లుల్లి కూడా అయిపోయింది. చలో, దోసకాయ కటింగ్ కూడా ఇవాళ చూపించాల్సిందే మీకు. దానికి ఒక లెక్క ఉంది, రీజన్ ఉంది. మంచిగా ఒక దోసకాయ తీసుకోండి, కడిగినాక ఇది తీసేసినాక తొక్క తీయకండి, తొక్కతో సహా కొయ్యండి. మామూలుగా అయితే పెద్దవి కోస్తారు ముక్కలు. చేదు చూడండి ఒక్కసారి. కండకు చేదు లేదు, గింజకి లైట్గా చేదు ఉంది. ఇది నేను తినేస్తా. ఇంగులు చేసాను అనుకోకండి. గింజ చేదు కూడా లైట్గా ఉందండి, పెద్దగా లేదు. కొంచెం పెద్ద ముక్కలు, మరీ పెద్దవి కాదు. ఇలా కట్ చేయండి. మామూలుగా ఎలా చేస్తారంటే ఎవరైనా ఇట్లా ఈక్వల్గా రావటానికి అని చెప్పి ఇలా కట్ చేస్తాం. కానీ వెనకటికి అట్లా చేసేవాళ్ళు కాదు, కొడవలు తీసుకొని ఇట్లా 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 వైనంగా ఇట్లా కట్ చేసేవాళ్ళు. దాన్ని ట్రై చేసిన అంతే. నేను అలాగే చేస్తాను జనరల్గా. ఈక్వల్గా రావాలని చూడను, ఒకటే లాగా ఉడకాలి అనుకుంటే తప్పితే. సో ఇది కూడా అయిపోయింది. సో పప్పు ఉడికిపోయింది, కట్టేసిన, కావాల్సిన అరేంజ్ చేసుకున్నాం. జస్ట్ కొంచెం ఊళ్ళల్లో వాళ్ళు కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తారు, నేను కొంచెం వేసి. మట్టి కుండలో పప్పు వండితే కూడా ఆ టేస్ట్ వేరు ఉంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ దోసకాయని మించిన వెజిటబుల్ లేదండి. కానీ చాలా నిర్లక్ష్యం చేయబడుతుంది. బికాజ్ వండటం రాక నేను అనను, గ్రాడ్యువల్గా వాడకాన్ని తగ్గించేస్తున్నారు. పప్పుచారులోనూ ఎక్కడో తప్పితే దోసకాయ కూర వండటము, దోసకాయ టమాటా పప్పు చేయటము, అది కొంచెం తక్కువైపోయింది. పచ్చడి అయితే అసలు నెక్స్ట్ లెవెల్. మన సైలాస్ కిచెన్ దాంట్లోనే చూడండి, దోసకాయ పచ్చడి 2-3 వెరైటీస్ ఉంది. ఇదిగోండి, నూనె కాగింది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఒక 10 మెంతులు,
మెంతులు పోపులో పడి అవి చిట్లి ఆ వాసన ఆయిల్లో సింక్ అయితే ఏంటో ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటే ఇదే. ఏమిటో అంటారా. ఎండమిరపకాయలు చిట్లమ్మ చిట్లు అట్టపటప చప్పుడు రాని, ఆ స్మెల్ రాని మాకు వాసన వచ్చి వేసేసాను. గిన్నెల్లోంచి అండి మన రోట్లోంచి వెల్లుల్లి అట్లాంటివి తీయటానికి కూడా ఈ స్పాచులాస్ బాగా పనిచేస్తాయి. మనం చేత్తో ఊడ్చినట్టు వచ్చేస్తాయి. ఏం మిగిలింది చెప్పండి. అండ్ ఇందులోంచి కూడా అంతే. చెయ్యే కానీ ఈ పచ్చిమిర్చితో దీంట్లో ఇప్పుడు నేను చెయ్యి పెట్టలేను కదా. అది చెయ్యాలంటే చెయ్యి మొత్తం మండుతుంది. లేకపోతే అది ఇంకెక్కడన్నా పెట్టాలంటే మొహం మీద పెట్టిన ప్రాబ్లం. తాలింపు చూసారా పర్ఫెక్ట్గా ఎట్లా వేగిందో ఇట్లా వేగాలి. వెల్లుల్లి కూడా మరింత వేసాను చూసారా. టేస్ట్కి ఇవన్నీ సీక్రెట్ అన్నీ ఇవే. పచ్చిమిరపకాయలు నూరుకోవటము, వెల్లుల్లి మంచిగా ఎక్కువ వేసుకోవటము. ఇందులోంచి కూడా అంతే. పచ్చిమిర్చిని కూడా లైట్గా ఫ్రై చేసినట్టు చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. డ్రెస్ బాగుంది కదా. ఇది మన సహితా స్టూడియోలో కొన్నాను, రమ్య దగ్గర. బాగుండే తన దగ్గర కలెక్షను. నేను ఒక్కసారి వెళ్ళినా కానీ మంచిగా నాకు కావాల్సిన మెటీరియల్ దొరికింది నాకు అక్కడ. మన ట్రెండ్కి తగ్గట్టు మంచిగా అనిపించింది. ఇదైతే ఎంతమందికి ఇష్టమో. మన కూకట్పల్లి రమ్య తెలుసు కదా, సహితా స్టూడియో. ఇప్పుడు వేస్తున్నా ఇంగువ. చక్క మూత పెట్టేస్తున్నా 2 minutes. ఇలా పప్పు ఏమైందో చూసి వస్తా. వా, ఇదిగోండి. ఇది ఇంత మంచి వాసన వస్తుంది ఇట్లా వేయించి ఉడకబెడితే. దీన్ని పప్పు గుత్తి పెట్టి ఏం తిప్పకండి, ఇట్లాగా ఒక్క చెక్కలానే ఉండనియండి. మరీ కాదు ఉడికిపోయింది అలాగని ఊకనే మెత్తగా మెదపకండి, ఇనుపుకోకండి, ఇట్లా ఉండనియండి. అయిపోయిందో. నేను చెక్క కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేస్తున్నా. ఇప్పుడు మన దోసకాయలు పిక్చర్లోకి వచ్చినాయి. పప్పు చేయడానికి ఇంత సీన్ ఎందుకండి, చక్కగా అన్నీ వేసి కుక్కర్లో పెట్టేసి ఇంత పోపు కలిపేస్తే అయిపోతుంది కదా. అయిపోతుంది కానీ స్టోరీ చెప్పలేదు కదా. చెప్తాను, మర్చిపోయినా. అయిపోతుంది కానీ ఆ టేస్ట్ రాదు. దీని వెనకాల ఒక జ్ఞాపకం, ఒక మెమరీ ఉందంటే దీనికి ఎంత శక్తి ఉందో చూడండి. ఈ పప్పుకి కొంచెం హైలో పెట్టాను, వాటర్ పోసేస్తున్నాను. దోసకాయ మునిగేంతవరకు పోసాను. నీళ్ళు పోసాక నీళ్ళు ఒక ఉడుకు రానివ్వండి. మూత పెట్టేస్తున్నా. సిమ్లో ఒక 3-4 నిమిషాలు మంచిగా దోసకాయలు ఉడకనివ్వండి. చెప్తాను నేను. ఇంతకీ స్టోరీ ఏంటంటే, నేను దోసకాయ పప్పు బాగానే చేసేదాన్ని. పెళ్ళైన కొత్త అయినప్పటికీ కూడా వెంటనే వంట నేర్చుకున్నాను. దోసకాయ పప్పు బాగా చేసేదాన్ని, చాలాసార్లు చేసేదాన్ని. దోసకాయ కాకపోతే టమాటాలు వేసేదాన్ని. అందులో 2 టమాటాలు, ఒక దోసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి మన సైలాస్ కిచెన్లో కూడా నేను రెగ్యులర్గా చేసే దోసకాయ టమాటా పప్పు అదే. ఉత్త దోసకాయలు అయితే ఎప్పుడు చేయకపోయేది, 2 టమాటాలు యాడ్ చేసి చేసేది. అది చాలా బాగుండేది. నెయ్యి తాలింపు వేసేదాన్ని, ఇంకో గుమ్మగుమ్మ, అసలు మామూలుగా ఉండేది కాదు. సో నేనే పెద్ద తోపు అనుకునేదాన్ని. అయితే ఒకసారి మేము హైదరాబాద్ నుంచి నల్గొండకు వస్తున్నాము. మధ్యలో ఏంటంటే చౌటుప్పల్ అనే ఊరు ఉంటుంది. ఆ అందరికీ తెలిసిందే, ఈ రూట్ తెలిసిన వాళ్ళందరికీ కొట్టెనపిండి చౌటుప్పలు. ఇప్పుడంటే కొంచెం పాష్ అయ్యి 4 రోడ్లు వచ్చేసి అట్లా అయిపోయింది, కానీ అప్పుడు సింగిల్ రోడ్డే ఉండేది. అప్పుడు అటునుంచి వస్తుంటే రైట్ సైడు ఎల్లప్ప హోటల్ అని ఒకటి ఉండేది. అసలు మాకు ఆ హోటల్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు ఎల్లప్ప ముసలాయన అయిపోయి వాళ్ళ అబ్బాయి చూసుకుంటున్నాడు. కానీ అక్కడ దోసకాయ పప్పుని ఇంకా మా వారు మొత్తం అన్నీ పక్కకు పెట్టేసి దోసకాయ పప్పు ఒక్కటే జీవితంలో మొదటిసారి తింటున్నట్టు ఆ దోసకాయ పప్పుని తింటున్నారు. నేను కూడా తిన్నాను. అరే బాగుంది, డిఫరెంట్గా ఉంది టేస్ట్ అనుకున్నాను. కానీ ఆయన అలా తింటుంటే మనకు కోపం వస్తుంది కదా. అరే ఇంతగానం చేస్తాను, ఇంత బాగుంటుంది ఈ దోసకాయ పప్పు. అది గుడిసె హోటల్ అనమాట. ఇక్కడ కూర్చొని నా ఎంత ఇష్టంగా తింటున్నారు ఏంది అట్లా అనుకునేదన్నమాట నేను. అయ్యాక వచ్చాక మళ్ళీ రిటర్న్లో కారు ఎక్కాము. కూర్చొని మాట్లాడుతుంటే అన్నాను అనమాట, నేను ఏంటి దోసకాయ పప్పు అంటే నేను అన్నారు, అసలు చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను సైలా పప్పు, ఈ మధ్యకాలంలో తినలా. అసలు నాకు పోయిన ప్రాణం లేసి వచ్చినట్టు ఏదో ఏంటి వదిలిపెట్టేసింది, ఏదో నాకు మళ్ళీ తిరిగి దొరికినంత ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది పప్పు, అది ఇది అస్సలు సిసలు ఊర్లలో అలా చేస్తారు దోసకాయ పప్పు. కొంచెం లూజ్గా ఉంది పప్పు, గ్రీన్ కలర్లో, ఇట్లానే గ్రీన్ కలర్లో ఉంది. దోసకాయ పొట్టు కూడా తీయలేదు, ఇలాగే చేశారు. చాలా బాగుంది.
మొత్తానికి అది చూసింది, అది విన్న తర్వాత నాకు అనిపించింది అనమాట, అరే టేస్ట్ అంటూ ఒకటి ఉంటే కనుక అది ఎక్కడున్నా కానీ ఎత్తుక్కుంటూ పోతాము. అది ఎలా ఉంది ఏంటి ఏం చూడము, వాళ్ళు రుచిగా చేస్తున్నారా, టేస్ట్ ఉందా. అండ్ కొన్ని జ్ఞాపకాలు ఎట్లుంటాయంటే లైఫ్లో మర్చిపోలేని జ్ఞాపకాలు ఫుడ్ విషయంలో ఎక్కువ ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మ వండింది ఎందుకు ఇష్టం అంటే ఆ జ్ఞాపకాలతోనే పెరిగారు కాబట్టి. దోసకాయ పప్పు వెనకాల ఎంత స్టోరీ ఉంది. ఇంక అప్పటి నుంచి నేను ఊర్లలో అసలు సిస్టర్ ఎలా చేస్తారనేది స్టడీ చేయడం స్టార్ట్ చేసిన. అప్పటి నుంచే శైలాస్ కిచెన్ దాకా వచ్చింది అది. 4-5 నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత దోసకాయ ఉడకదు ఒక పట్టాన, కుక్కర్లో వేస్తే 2-3 విజిల్స్. ఈ పప్పును కూడా ఇందులో కలిపేయండి. మిగతా దోసకాయ పప్పుతో పాటు ఉడకాలన్నమాట. ఇలాగే ఉంటుందండి. పప్పు కూడా నేను మరీ మెదపకండి అని చెప్పింది అందుకే, రుబ్బకండి ఫుల్లు, ఆ పప్పు గుత్తుంది కదా అని చెప్పి. మనకి దించే టైంకి కన్సిస్టెన్సీ రావాలండి పప్పుకి. అంటే దోసకాయ మెత్తబడి కొంచెం మెదయిన తర్వాత వస్తుంది, అప్పుడు ఇప్పుడే ఇంకొంచెం నీళ్ళు పోసుకోవాలని అర్థం. దీన్ని కడుక్కొద్దాం. ఇదిగోండి ఇంకొన్ని నీళ్ళు పోసేసాను, చెక్క సిమ్లో పెట్టేశాను. పప్పు ఉడుకుతుంది, కుండలో ఎంత ఉడికితే అంత టేస్ట్. సిమ్లో పెట్టేశాను ఒక 15 నిమిషాలు. మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. బాయ్ బాయ్. టడం 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 అయిపోయింది. కట్టేస్తున్నా, అసలు స్టవ్ చాలాసేపు అయింది. నేను వెళ్ళి వేరే పనులన్నీ చూసుకుంటున్నా, ఎందుకంటే పప్పులో ఉంది కాబట్టి దోసకాయ ఎంత ఉడికినా ఏం లేదులే అదే టేస్ట్ అని. ఇదిగోండి మంచిగా ఉడికిపోయింది దోసకాయ. ఇలా మీరు ఇట్లా గిచ్చి చూసుకోండి, దోసకాయని గిచ్చారు. కొత్తిమీర కొంచెం వేసేస్తున్నా, ఉప్పు కూడా 100% సరిపోతుంది. ఇదండి దోసకాయ పప్పు ఉండాల్సిన కలర్. కానీ ఇంకేదన్నా ఇంకొక చిన్నది ఏం చేయొచ్చు అంటే, మీరు ఇక్కడ పులుపు ఇంకొంచెం ఎక్కువ కావాలనిపించిన వాళ్ళు చింతపండు పులుసు కొంచెం యాడ్ చేయొచ్చు. నేను ఇంత పెట్టుకొని కూడా 1 స్పూన్ వేసిన అంతే, మంచిగా కలిసిపోతుంది. ఏం కాదు, కుండలో వేడి ఉంటుంది కదా, దానికి బాగా అవుతుంది. ఇప్పుడు చూస్తా, ఇది అన్నంలో, పూరీలో, చపాతీలో అన్నిట్లో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా వేరే మాటలే లేవన్నమాట, అంత బాగుంటుంది. తప్పకుండా చేయండి, మర్చిపోకుండా చేయండి. దోసకాయ ఊరిపప్పు కొంచెం ఆగకపోతుంది మనసు, అందుకనే కొంచెం అనేది తిందామని. అన్నంలో కూడా పప్పులో వేసి అన్నం కొంచెం నానబెడితే భలే ఉంటుందండి టేస్ట్. ఇట్లా లూజ్గా వేసుకొని పప్పు, వేడి పప్పు ఇట్లా నానినట్టు అవ్వాలి, మెతుకు, భలే టేస్ట్ వస్తుంది తెలుసా. అండ్ నాకు అన్ని పప్పుల్లో కొంచెం ఆవకాయ వేసుకొని తింటాం బాగా అలవాటు. అంటే 1 స్పూన్ ఇది తిన్నాకనే ఆవకాయ కలుపుతా. ఆల్రెడీ నా లంచ్ అయిపోయింది, అందుకనే కొంచెం. గింజల్లో ఉండే చిరు చేదు ఉంది, కానీ అది టేస్ట్. ఆహా, చాలా 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 బాగుంది. సింప్లీ సూపర్. బాయ్, ఇంకా ఉండనా? థ్యాంక్ యూ.